తీసుకొచ్చి ఆయన మీద నాన్ స్టాప్ గా పంచులేసి మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. నమస్కారం అండి. ఆవిడ నా తల్లి, ఈ నా నాన్న, అది నా భార్య, ఈ నా కొడుకు. ఈగేమో వయసు ఎక్కువైపోయి లేగోడు, ఈడికి రాత్రి తాగిన దాకా ఈడు లేగోడు. నేను సంపాదించిన సొమ్ము అంతా ఈడు మందులకి ఈడు మందుకే తగలడానికి సరిపోతుంది. అమ్మా నువ్వు బాగానే పోయావే, నాన్న చూస్తేనే అప్పుడప్పుడు నాకు పిచ్చెక్కిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చి నీకు తల్లి లేని లోటు తీర్చాలని ఉందరా, తల్లి లేని లోటు తీర్చాలని ఉందరా అంటాడు. ఎక్కడ తీర్చేస్తాడా అని చెప్పని భయం వేస్తుందమ్మా. నువ్వేంటే ఎంత అన్యాయమే. నువ్వు కానీ ఆడు నా చేతిలో పెట్టావు, ఆడు ఖాళీ ఉన్నప్పుడు చైనా జోబులో పెడుతున్నాడు. ఒక్కొక్క కూడా సరిపోయింది, లేకపోతే ఈ పాటికి ఆస్తి మొత్తం దొబ్బేసేవాడు. టైం 10 అయింది లే. అబ్బా 10 కదరా. ఉదయం 10 కాదు, రాత్రి 10 అయింది లే. రాత్రి 10 అయితే పడుకుంటారు కదరా. నిన్న రాత్రి 10 ఇంటికి పడుకున్నావు, ఇప్పుడు దాకా లేగలేదు. నేనా నిజంగా 10 అయిందా? నిజంగా 10 అయింది. అదిగో జబర్దస్త్ కూడా వస్తుంది చూడు. రేష్మి ఎంట్రీ అయిపోయిందా? అయిపోయింది రష్మి ఎంట్రీ. అయిపోయిందా? సరేలే. ఏనా ఈ వయసులో రేష్మి ఎంట్రీ కాకపోతే ఇంకేం చూడగలనరా నేను. సుడిగా సుధీర్ స్కిట్ వస్తుందన్నా లేనా? అమ్మ అయితే స్కిట్ అయిపోయింది లేపరా బాబు. నన్ను నాకు చచ్చిపోయేలోపు ఆఖరి కొరకు ఒకసారి రేష్మిని చూడాలని ఉందిరా. నువ్వు ఆఖరిసారి చూడాలనుకున్నట్టు లేదు, చచ్చిపోవడం చూడాలనుకున్నట్టు ఉంది. ఏమలాగా? రష్మిన్ మేకప్ లేకుండా చూసినా దుర్గారావు చూసినా ఒకటే. ఈ వయసు నీకు కావాల్సిన బరువు బాధ్యత. నాకు ఈ వయసులో బరువు బదులు కాదురా, కాస్త ఓదార్పు కావాలరా. మందు కావాలని డైరెక్ట్ కడగొచ్చుగా, ఓదార్పు బొక్క పోసాను ఎందుకు మాట్లాడతావు? ఎక్కువ చేయొద్దు. నాకంటే దొంగ డాష్ గడ్లో ఉన్నాడు. నా వారసుడు రాడు. నీ వారసుడు ఎక్కడున్నాడు? వస్తున్నాడు, అగో చూడు సాంగ్. Well, here comes the musical thing, played by the original king, the original Dan Raja rock and swing. DSP and Apache Indian, a big collaboration. In the mile though, this one dedicated to all sweet and sexy girls ready for rock and swing. I jump on the rhythm, run the tune, my lion. అన్నా మీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతారు, మీ ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వస్తారు. నువ్వు అంతే, నీ ఫ్రెండ్స్ అంతే. ఎవరికాడు రావడం వెళ్ళిపోవడం, మీరు వెళ్ళిపోవడం, వీళ్ళు ఎవడు పడితే టీం లీడర్ చేయడం. ఓన్లేరా వచ్చాడు కదా, కనీసం వినడానికి అది కూడా లేదు కదా. హిట్ల గురించి మాట్లాడుతున్నారా, నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతున్నారా? మనం రాసింది ఏంటి, ప్రాక్టీస్ చేసింది ఏంటి, ఇక్కడ మీరు అంటుంది ఏంటి? వెళ్ళిపోతారా? సరే వెళ్ళిపోండి, ఇప్పుడు కూడా వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోతే నెక్స్ట్ టీం లీడర్ రాడే. వెళ్ళిపోండి అన్న, వెళ్ళిపోండి అన్న. వెళ్ళిపోతే నేను కదా టీం లీడరు. చెప్పుతో కొడతాను. నేను కూడా చెప్పుతో కొడతాను. ప్రాక్టీస్ చేసి చేద్దాంరా, మళ్ళీ ఇస్తాను ఎంట్రీ. నాన్న 2 రోజులు ఇంటికి వచ్చి ఎక్కడికి వెళ్ళావు? గోళ్ళు పెరిగితే కట్ చేసుకుందాం పార్లర్కి వెళ్ళా. నువ్వు మారవా? ఇంకా మారాను కాబట్టి ఈసారి నిజంగా వెళ్ళా. అని 2 రోజులు ఎదురు గోల్డ్ కట్ చేసుకోవడానికి. అంటే ఏం లేదు, కట్ చేసుకున్న తర్వాత మా ఫ్రెండ్ కి ఒకటికి మ్యాథ్స్ లో ఏ డౌట్స్ ఉంటే చెప్పడానికి వెళ్ళండి. డాడీ నీకే 10 మార్కులు వస్తాయి కదా మ్యాథ్స్ లోని. ఆడికి 5 వస్తాయి, ఆడికి నేనేగా గురువు. మొన్న 5,000 ఇచ్చి కిరాణా షాప్ లో కట్టమని కట్టావా? కట్టలేదు డాడీ. ఎందుకు కట్టలా? అంటే నేను వెళ్ళేసరికి కిరాణా షాప్ కొట్టేశారు, ఆ పక్కనే వైన్ షాప్ ఉంది, అది కూడా కట్టేస్తారని దాంట్లోకి దూరా. అవును, ఎదురింటి సుజాతకి ఏంటి మొన్న ఏదో స్కిట్ రాసి ఇచ్చాడు, అదొకటే నవ్వుతుంది. అది స్కిట్ గా డాడీ, లవ్ లెటర్. లవ్ లెటరా? ఆయన దగ్గర తీసుకొచ్చి స్కిట్ ఏమో అని చెప్పి ఒకటే నవ్వుతుందిరా. ఫోన్లో అదన్నా నవ్వింది. హలో ఏంటి, సూసైడ్ ఫెయిల్ అయిందా? ఏమైందిరా? మొన్న మా ఫ్రెండ్ రవిగాడు అని ఒకడు ఒక అమ్మాయిని లవ్ చేశాడు, దాంతో లవ్ ఫెయిల్ అయింది. దాంతో వాడు ఫ్యాన్ కి చీర వేసుకుని ఉరికి ట్రై చేశాడు, ఇది ఫెయిల్ అయింది. చీరతో ఊరేసుకుంటే ఫెయిల్ అవడేంట్రా? వాడు వేసుకుంది రేష్మి చీరతో. రష్మి చీర అయితే ఏమైంది? రేష్మి చీర అంటే ఇంత ఉంటది ఏంటి, ఇంత ఉంటది, మెడకే సరిపోద్దు. నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళి తాతకి నీళ్ళు పెట్టు, నాకు కాఫీ పెట్టు. ఆ ముసలోడికి నీళ్ళు పెట్టాలి, ఎప్పుడు నీకు కాఫీ పెట్టాలి. ఇంకా నా పనులు ఎవరు చేస్తారు? నేను ఉండలేను డాడీ, నేను వెళ్ళిపోతున్నాను డాడీ. నా వల్ల కాదు, నాకు ఇంటూ ఇచ్చేది, మైనస్ ఇచ్చేది, 0 ఇచ్చేది, ప్లస్ ఇచ్చేది. నా 70,000 ఆస్తి పనిచేసి నేను మనిషివేనా నువ్వు? కన్న తండ్రితో మాట్లాడాల్సిన మాటలు అయ్యి. నీ వయసులో తల్లిదండ్రులకి ఎంత గౌరవించాడు, వాల్యూ ఇచ్చావు. కొడుకు బుద్ధి చెప్తుంటే మనుషులు
సిగ్గులేదు రావడానికి. నువ్వు నా కొడుకు కదా, నీకు బుద్ధి చెప్తున్నా. మరి ఇద్దరికి బుద్ధి ఉందా? నేను వెళ్ళిపోతున్నాను, నా వల్ల కాదు. ఐఎమ్ సారీ డాడీ. అంతేనా? చిన్నప్పుడు నువ్వు ఎంత ఉండేవాడు రా? ఇంత చిన్నప్పుడు ఎవడైనా ఇంతే ఉంటాడు డాడీ. Okay. ఇంత ఉన్నప్పుడు నా గుండెల మీద పెట్టుకొని నాడిస్తుంటే టప్పి టప్పి అని కొట్టేవాడు రా. ఇప్పుడు ఆడిచ్చి గట్టిగా పడతాను. నాకు తెలుసురా నేను ఎలా చూసుకోవాలో. నాకు అర్థమైందిరా నీకేం కావాలో. నీ కోసం నాన్న కోసం నాకు ఇష్టం లేకపోయినా నా మనస్సాక్షి చంపుకొని నేను రెండో పెళ్లి చేసుకొని నీకు అమ్మని నీకు అత్తని తీసుకొస్తాను. నా కోసం నీ కొడుకు కోసం నీకు ఇష్టం లేకపోయినా మనస్సాక్షి చంపుకొని రెండో పెళ్లి చేసుకున్నా. వద్దు బాబు, పెళ్లి నేనే చేసుకుంటాను. ఎక్స్పెక్ట్ చేసా. నువ్వు చిన్నప్పుడు ఎంత పుట్టావు. పుట్టినప్పుడు ఎవడన్నా ఎంత ఉంటాడు? పడాస్ ప్రకాశం ఎంత పుట్టడానికి. నువ్వు నన్ను గుండెల మీద తంతున్నారు. ఇప్పుడు ఆ పెళ్లి నేనే చేసుకుంటాను రా, నేనే చేసుకుంటాను. మొత్తం జీవితం అంతా చూసావు, నువ్వు సగం జీవితం చూసావు, నేను అసలు జీవితమే చూడలేదు. పెళ్లి మీరిద్దరు చేసుకుంటారా? అందుకే పని మనిషి కావాలని నేను పేపర్లో యాడ్ ఇచ్చాను. పని మనిషిని చేసుకుంటే బాగోదేమో. దానికి కాదు, ఈ పనులు నేను చేయలేను. మీ ఇద్దరికి నాకు పని చేయడానికి ఒక పని మనిషిని ఇంటర్వ్యూకి రమ్మన్నాను. సరే, ఎవరు నువ్వు? పని మనిషి కావాలని. నీ పేరేంటి? సుధీర్ సార్. ఎవరు రాలేదా? వచ్చారు సార్, ఒక ఆడ లేడీస్ లోపల ఉన్నారు. ఎవరున్నారు అక్కడ? బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. నాకు డబుల్ ఓకే. లేడీస్ వస్తే ముసలి కూర్చుంటాడు. మీ పేరు? జానకి. మీకు వంట వచ్చా? రాదు. నీకు టీ పెట్టడం వచ్చా? అంటే ఏంది? ఏరా నీ టీ పెట్టడం వచ్చా? నాకు రాదు సార్. ఏరా టీ పెట్టడం నువ్వేం పని రా? అదే అసలు నీకేమేమి వచ్చిరా? బట్టలు ఉతుకుతాను సార్, బాస దోముతా సార్, ఇల్లు దూడుస్తాను సార్, ఇల్లు ఉడుస్తాను సార్, అన్ని వచ్చి సార్. నాకు మరి ఇన్ని వచ్చినోడు ఇంట్లో పని ఏంట్రా? బయటికి వెళ్ళి చూసుకోపో. నాకు అర్థమైంది సార్, మీకు పని మనిషి కాదు, ఓన్లీ షీ కావాలి. ఇంత అర్థమైనోడు ఇంకా ఎక్కడిసేపు కావాలా? ఈ పనులు మీరు చూసుకోండి, రండి మన లోపలికి వెళ్దాం. ఎవరు రూమ్ లోకి వెళ్ళండి. జానకి గారు, మీకు ఈ ఇల్లు తుడవలాలు ఇలాంటి పనులు వచ్చా? కొంచెం కొంచెం వచ్చు, పూర్తిగా రాదు. పూర్తిగా నేను నేర్పిస్తాను. ఎక్కడుంది చీపురి? ఈ చీపురిని పట్టుకోవాలి, కానీ చీపురికి తెలియకూడదు. అస్సలు తెలియదు. అలాగే ఇలా పట్టుకోవాలి, ఇది మీకు తెలియకూడదు. నీకు కూడా తెలియదు. అమ్మా, జానకి నువ్వు లోపలికి వెళ్ళు. ఏం చేస్తావు నువ్వు? నేర్పిస్తున్నాను డాడీ ఇల్లు తుడవడం ఎలాగో. పిచ్చి పిచ్చి చేస్తావు వేస్తావా? వెళ్ళు. సిప్పేం లేకుండా పోతుంది, ఆడదాన్ని కనపడితే చాలు. జానకి చీపురు పట్టుకో. చీపిరి ఇలా కదం. నువ్వు కూడా నేర్పిస్తావా ఇప్పుడు? నువ్వు నేర్చుకుంటావా? ఈ చీపురు నువ్వు పట్టుకున్నట్టు నేను ఈ చేయి పట్టుకున్నట్టు మన ఇద్దరికి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. ఓకే. ఏం చేస్తున్నారా నువ్వు? జానకి వచ్చి నీ పని చూసుకో. జానకి ఏంటి? వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకి పని నేర్పించడం రాదు. అసలు ఇల్లు తుడడానికి అసలు చీపురే అవసరం లేదు తెలుసా? ఎట్టదా? 2 మనసులు ఉంటాయి చాలు. చేయి పట్టుకొని అలా తుడుస్తూ అప్పుడప్పుడు అలా పైన కూడా తలేస్తూ. ఏం చేస్తున్నావు? జానకి కంట్రోల్ నడిచి పడితే తీస్తున్నాను రా. కంట్రోల్ నడిచి పడితే కింద చూస్తున్నావు? కంట్రోల్ నడిచి కింద పడితే తీస్తున్నా. మేము నెర్రిపప్పులా కనబడతావా? ఈ ఒక్కరోజు ఒప్పించుకోరా. ఏం ఒప్పుకునే? ఎర్రిపప్పు అని. జానకి లోపలికి వెళ్ళు, కూర్చో. జానకి
ఒక్క పోస్తుంది, నా వల్ల కావట్లేదు. అవునా? అయితే నా రూమ్ లో ఫ్యాన్ ఉంది. నాకు అవేం వద్దు, నేను ఇక్కడే పడుకుంటాను. మీరు మీ రూమ్ లోకి వెళ్ళి పడుకుంటే హాల్లో పడుకుంటాను. షిట్, బయట చూస్తే కుండపోత, లోపల చూస్తే ఒక్కపోత. ఏం చేయాలా? నేను వచ్చి ఆ బాల్కనీలో పడుకుంటా. జానకి, ఓ జానకి, మా ముసలోడేమో మొత్తం జీవితం చూసాడు, మా నాన్న సగం జీవితం చూసాడు. నేనేం చూడలేదు. నువ్వు ఓకే అనుకుంటే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఏమంటా? జానకి లేదేంటి ఇక్కడ? మా నాన్న పూర్తి జీవితం చూసాడు, నేను సగం జీవితమే చూశాను. నా కొడుకు ఇంకా చాలా చూస్తాడు. ఆడు చూస్తాడు, ఇటు చూస్తాడు. నేను ఒక్కడే సగం చూసేసాను. మిగతాది నువ్వు చూపిస్తావా? జానకి, నా జీవితం ఇంకా అయిపోయింది, ఇంకేం చూడలేము అనుకున్న టైంలో నువ్వు వచ్చావు. నా ఆస్తి మొత్తం నీకే రాసిస్తా, నన్ను పెళ్లి చేసుకో జానకి. జానకి, ఆస్తి మొత్తం రాసిస్తావా? నువ్వేంటి? అది మొత్తం జీవితం చూసాడా? నేను ఇంకా చూస్తానా? నువ్వు మధ్యలో ఉన్నావు, చిన్న పాప. నువ్వు చేత మరి గుళ్ళో పూజ, మరి నువ్వెందుకు వచ్చారు ఇక్కడికి? నేనంటే ఏదో యూత్ లో ఉన్నాను కాబట్టి వచ్చాను. జానకి నీది కాదు, నీది కాదు, నాది. ఎలా అవుతుంది నీది? సరే జానకి అడుగుతావు. జానకి, నీకు ముగ్గురులో ఎవరు కావాలో నువ్వే డిసైడ్ చేసుకొని చేసుకో జానకి. ఆస్తి మొత్తం నా పేరు మీద ఉంది. నేను పోతే ఇడికి వస్తే, ఇడిపోతే అడికి వస్తుంది. వాళ్ళిద్దరిని వేసేసి నీ సంపాదిస్తాను, నో ప్రాబ్లం. జానకి, జానకి, నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకపోతే బతకలేను. ఆ విషయం వాళ్ళకి చెప్పు జానకి, ఆ విషయం వాళ్ళకి చెప్పు. ఓకే. వాళ్ళకి నేను అవసరం లేదు, నేను నీకే ఉంటాను. ఓకేనా? ఓకేనా సుధీ? ఏంటి అందరు ఎలా చూస్తున్నారు? నాకు సక్సెస్ అయిందిరా. నాకు సక్సెస్ అయింది. నాకైతే గట్టిగా సక్సెస్ అయింది. జానకి, చెప్పు వాళ్ళకి. నాకు మీరంటే కాదు, ఒకతనంటే ప్రాణం. ఎవరు? సెక్సీ సన్నీ. ఏంట్రా, నేను బట్టలు ఉతుకోవడం లాగా ఉన్నానా? ఏంట్రా మీరు చేస్తున్నారు? పిచ్చి పిచ్చుకుందా? ఇంకొక క్షణం మీరు ఇంట్లో ఉండడానికి అర్హత లేదు. వెళ్ళిపోండి. మేము ఎక్కడ వెళ్తాం రా? మీరు వెళ్ళాలి రా, మీరు వెళ్ళాలి. మేము వెళ్ళడం ఏంట్రా? మేము ఎందుకు వెళ్తాం? మా ఆయన మీద చేస్తున్నా. ఏంట్రా? ఏంట్రా? ఎక్కడున్నారా మీకు ఆస్తులు? ఏంట్రా ఇది? ఏంటది? ఏంటిది? ఏంటది చూపి. నాను, మన ఆస్తి మొత్తం రాపిచ్చేసుకుని సంతకాలు తీసేసుకుంది నాను. నేనేమన్నా ఆడిని అనుకున్నావారా? నీ పార్ట్నర్ వాడు రాకేష్. ఆడిని అనుకున్నావు మోసం చేయడానికి. డబ్బులు అయిపోయింది స్కిట్. వెల్కమ్ ధనరాజ్ గారు, చాలా రోజుల తర్వాత వచ్చారు. చాలా రోజుల తర్వాత వస్తే ధనరాజ్ గారు అంటుంది, ధనాధన్ ధనరాజ్ అన్నట్టు. వెల్కమ్ ధనరాజ్ గారు. నాగ్ బాబు సార్, ఎలా ఉంది ఈ స్కిట్? ఎలా ఉన్నావు ధనరాజ్? సార్ బాగున్నాను సార్. చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చావు ఒకసారి. అవునండి. బట్ నీ ఎంట్రీ బాగుంది ధనరాజ్, బాగుంది. మంచి స్కిట్ చేశారు, ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్ చేశారు. గుడ్, బాగుంది. రోజా గారు, నా చీరైనా ఎవరి చీరైనా ఇంత ఉంటదా? 92వ ఎపిసోడ్ జబర్దస్త్ లో చూడండి. ఇంత చీర కట్టుకున్నా. నువ్వు అసలు చీరే కట్టావు, మళ్ళీ చీర కట్టుకున్నాను అడుగుతుంది. రోజా గారు,
సన్నీ మీ భార్యని వాళ్ళ ఇంట్లో పనావిడగా పెట్టి సూపర్ స్కెచెస్ ముగ్గురిని బకరాలు చేస్తావు. అయినా ధనరాజ్ గారు జానకి అని పేరు మీ సినిమా బంతిపూలు జానకి ఆ కనెక్షన్ ఉందా? యాక్చువల్లీ ఏంటంటే ఏదో ఒక పేరు పెట్టాలి అమ్మాయి కదా అని ఎలాగో బంతిపూలు జానకి సినిమా రిలీజ్ అవుతుంది. కానీ మీ జానకి చాలా బాగుంది, ముగ్గురిని ఇంప్రెస్ చేసి లాస్ట్ కి మొత్తం ఆస్తి కొట్టేసింది. మొత్తం శానిటైజర్ తీసుకొని మొత్తం కడుక్కోవాలి, వాడు మొత్తం పూసేసాడు. బాగుంది, చాలా ఎంజాయ్ చేస్తావు.